హలో హాయ్ వేస్ వెల్కమ్ టు నాగవేణి యూనివర్సిటీ. అందరూ ఎలా ఉన్నారో ఈ వీడియో చూడండి. ఏంటి జర్నీ వీడియో చూపిస్తాను అనుకున్నాను. నేను నాగ్పూర్లో జాబ్ చేయడానికి అయితే వెళ్ళానండి. సో నా ఫ్రెండ్ నా చెల్లి అయితే ఎస్ఆర్ నగర్ బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక బస్ ఎక్కి ఇంకో ఏరియాకి వెళ్ళి బస్ ఎక్కాలి. నా ఫ్రెండ్తో ఫోటో అండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్, సెంటర్ ఆఫ్ ద ఇండియా అంటారు నాగ్పూర్ని. చాలా మంచి ఆపర్చునిటీస్, మంచి కంపెనీస్ ఉన్నాయండి ఈవెన్. సో నేను ఒక 2 months ఉన్నగా నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అక్కడ ఎలా స్టే చేశాను, ఎలా ఉన్నాను, ఎలా ఫుడ్ అందు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో మంచిగా చూపిస్తాను చూడండి. ఎవరికి ఈ ఛాన్స్ దొరకదు కదా, నాకైతే దొరికింది. మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను. ఆ వీడియోస్ కూడా తీసాను ఓపికగా మీ అందరి కోసం చూస్తారని. ఒకసారి చూడండి వీడియోస్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. చూడండి అక్కడైతే మొత్తం ఓపెన్ ప్లేసే మొత్తం లారీలో ఓపెన్ ప్లేసే కనపడింది. అక్కడ విలేజెస్ ఏముండవు, ఎక్కడ ఉండేది కూడా అంటుంది. ఒక టోల్ గేట్ కనపడింది ఆ నిద్ర విలేజ్లకు. ఒక ఐ థింక్ మన 12 hours అలా పడింది అనుకుంటా అండి జర్నీ. 9 hours పడిందండి హైదరాబాద్ నుంచి అయితే. సో ఇంకా మా విలేజ్ నుంచి అయితే 14-15 hours అండి విలేజ్. ఒకసారి ఆగేం చూడండి. అంత కమర్షియల్ ఏరియాగా కనపడుతుంది. నాకు ఏది విలేజ్ ఏరియా కనపడలేదు. చాలామంది దిగారు మిడిల్లో. అదే బిఫోర్ నాగ్పూర్ ముందు నాకు అర్థం అవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ ఫ్రెండ్స్ నా సజెషన్ ఇవ్వడం వల్ల అలా 2 months ట్రైనింగ్ జరిగిందండి. ఈవెన్ జాబ్ కూడా అదే కంటిన్యూ చేయాలనుకున్నాము. చెప్తాను ఆ జర్నీ ఎలా జరిగింది, ఎలా చేసామో. సో ఎప్పటికైనా ఇలాంటి ఛాన్సెస్ వస్తాయండి ఖచ్చితంగా. మనం అదర్ ప్లేస్కి వెళ్ళి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. మంచిగా నేర్చుకొని మంచిగా చేసుకోండి ఓపిక్గా. సో టైం ఉన్నప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలని నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. అందుకే మీ అందరికి షేర్ చేసుకొని లగేజ్ చూడంతా రెడీగా పెట్టుకున్నాను. ఇలా అకామిడేషన్ ఇచ్చారండి, ఒక ఏరియా ఇచ్చారు. అక్కడికి వెళ్ళాను ఆటో పెట్టుకొని. మీన్స్ ఆటో 200 తీసుకున్నానండి. ఐ థింక్ ర్యాపిడో ఆటో అవి ఎందుకు ఆ టైం అని. సో 200 పోయినా పర్లేదు. ర్యాపిడో ఆటో ఐ థింక్ 100 అవ్వచ్చు. సో ఇలా చేపలు చూడండి ఎందుకు ఇంత దూరం వచ్చాయి అవి కూడా నన్ను కామెంట్ చేస్తాను అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. అందుకే ఇలా చెప్తున్నాను. చాలా బాగున్నాయండి ఆ వాటర్. అది ఒక 2 hours అలా వెయిట్ చేయించారు అకామిడేషన్. అంటే అక్కడ ఆర్గనైజేషన్ నుంచి తెలియాలి కదా ఎవరు వచ్చారో ఏ టైంకి అనేది. అలా ఒక 10 days అలా అకామిడేషన్ ఇచ్చారండి. ఎలా ఉండింది, ఏం చేసామనేది మొత్తం నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అదేండి వీడియో చూడండి. ఎంత ఎలా చూస్తుందో చూడండి. చాలా అస్సలు ప్లజెంట్ ఏరియాగా ఉందండి అక్కడ. మాకు వచ్చిన దాకా టెర్రస్ ఉంటుంది, అక్కడ నుంచి ఏరియా చూపిస్తే ఆ విజువల్స్ కూడా తీసాను అనుకుంటా. నెక్స్ట్ షార్ట్ వీడియోలలో ఇలా చూపిస్తూనే ఉంటాను చూడండి కంటిన్యూగా. ఐ థింక్ మేబీ 10-15 వీడియోస్ రావచ్చు. లాంగ్ వీడియో అయితే తీయలేదండి. మ్యాక్సిమం లాంగ్ వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద బటన్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. సో వీడియో చూసి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. చాలా బాయ్ అందరికీ. బాయ్.